నమస్కారం నా పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలిని ఇవాళ భారత్ బంద్ సందర్భంగా మా దేవుడైనటువంటి అంబేద్కర్ గారి బొమ్మ దగ్గర మేము నిరసన చేయడం జరుగుతుంది ఎందుకు మేము ఇవాళ భారత్ బంద్ చేయడం జరిగిందంటే ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం ఏ రోజైతే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందో ఆ రోజు నుంచి సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మేము ఖండిస్తూ ఇవాళ మేము ధర్నాలు చేయడం జరిగింది ఉద్యమాలు చేయడం జరుగుతుంది అలాగే ఓవరాల్ గా భారతదేశం మొత్తం ఈ ఎస్సీ వర్గీకరణ మీద బంద్ చేయడం జరుగుతుంది సక్సెస్ఫుల్ గా ఇవాళ అన్ని విధాలుగా అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ప్రదేశాలలో మాల సోదరులందరూ కలిపి ఇవాళ ధర్నా చేయడం జరిగింది అలాగే ఈ బంద్ ను కూడా మేము సక్సెస్ఫుల్ గా చేసుకున్నాము ఏది ఏమైనా కూడా సుప్రీం కోర్టు తీర్పు అనేది రాజ్యాంగబద్ధంగా లోబడి ఇవ్వాల్సినటువంటి తీర్పు 341 ఆర్టికల్ కి విరుద్ధంగా వీళ్ళు ఇచ్చినటువంటి తీర్పును మళ్ళీ ఇంకొకసారి పునరాలోచన చేసి డెఫినెట్ గా మా దళితులకి న్యాయం జరుగుతుందనే ఒక ఆంక్షతోటి మేము ముందుకు ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లడం జరుగుతుంది డెఫినెట్ గా క్రిమిలేయర్ అనే దాన్ని మేము ఖండిస్తున్నాము దళితులన్న ప్రతి ఒక్కరూ ఈ క్రిమిలేయర్ పద్ధతిని ఖండించాల్సిందే ఎందుకంటే పోను ఈ రాజకీయ లబ్ధుల కోసం మన రిజర్వేషన్లు తీసేస్తున్నారు అనే ఒక ఆలోచన దళితులకి రావాలి ఎందుకు వీళ్ళు ఈ కుయుక్తులతోటి మనతోటి అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి మనతోటి ఆటలాడుతున్నారు అనేది ఒకసారి గమనించాలి 59 ఉపకులాలు ఉన్నటువంటి మమ్మల్ని ఒక్క ఉపకులం అడిగిందని మీరు విడదీసి మమ్మల్ని విభజించి పాలించు అన్న ఒక పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు గాని లేకపోతే ఈ దేశంలో ఉన్న బడా నాయకులు పెద్ద నాయకులు చేస్తున్నటువంటి ఏదైతే ఈ కుయుక్తుల్ని మేము ఖండిస్తున్నాము చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నాము మీరు ఇచ్చినటువంటి విభజనని మీరు వెనక్కి తీసుకుంటారని మేము ఈ సందర్భంగా మాల మహానాడు సందర్భంగా తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాం జై భీమ్